సో డైలీ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. సో నిన్న రీసెంట్ గా జరిగిన ఒక ఇష్యూ, పోసాని కృష్ణమురళి గారిని అందరూ అరెస్ట్ చేయడం జరిగింది. సో దాని గురించి కొంచెం ఎక్కడ భిన్నాభిప్రాయాలు ఒక్కొక్క చోట వినిపిస్తూ ఉన్నాయి. బట్ దాని గురించి మనతో ఇన్ డీటెయిల్ గా మాట్లాడడానికి పంచ్ ప్రభాకర్ సార్ ఉన్నారనమాట. మాట్లాడదాం. హాయ్ సార్. హలో దర్శన్, హౌ ఆర్ యూ? బాగున్నాను సార్, మీరెలా ఉన్నారండి? బాగున్నాం, వెరీ గుడ్. ఎస్ సార్. సో స్టార్టింగ్ బోరుగడ్డ అనిల్ కుమార్ యాదవ్ నుంచి స్టార్ట్ అయిందండి. బోరుగడ్డ అనిల్, తర్వాత వల్లభనేని వంశీ, ఇప్పుడేమో పోసాని కృష్ణమురళి. సో వాళ్ళు అనే కమెంట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంతకుముందు వైసీపీ వాళ్ళు మాటల వాళ్ళు మేము చేతల్లో చూపిస్తున్నాం, ఒక్క మాట కూడా ఎవరిని తిట్టకుండా, ఫ్యామిలీస్ ని దూషించకుండా డైరెక్ట్ అటాక్ చేస్తున్నాం అని చెప్పి అంటారు. దాని గురించి మీరు ఏమంటారు? సో అరెస్ట్ ఇప్పుడు ఒకరిని ఒకరు తిట్టుకోవడము వ్యక్తిగతంగా మామూలుగా యూట్యూబ్లోనే కాకుండా సినిమా చెప్తూనే కొట్టుకున్నారు. టీవీలలో, మెయిన్ స్ట్రీమ్ టీవీలలో నా కొడక నీ కొడక అనేది కూడా పెద్ద బూతే. యాక్చువల్గా నా కొడక అంటే అది, దాన్ని నువ్వు బాగా లోతుగా తీసుకెళ్తే అట్లాంటివన్నీ మామూలుగా అసెంబ్లీలోను మరియు ఇప్పుడు అనాదిగా ఒక 20 ఏళ్ళ నుంచి నడుస్తున్నాయి. కాకపోతే ఈ లాస్ట్ 5-10 ఇయర్స్ నుంచి ఇవి ఎక్కువైనాయి. దీనికి కారణం అనేది తెలుగుదేశం పార్టీ మార్ఫింగ్. ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అమ్మాయిలు, అదే వాళ్ళ ఫ్యామిలీ విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు గేలి చేయడము రకరకాలుగా కాకుండా ఫ్యామిలీ జోలికి వెళ్ళడము. మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లెల్ని, భార్యని రకరకాలుగా మార్ఫింగ్లు చేసి డ్రైవర్లతో ఉన్నారని వీడియోలు చేసి, అంతెందుకు నీకు తెలుసో లేదో, మైరా మీడియా అని ఒకటి ఉంటది. ఇప్పుడు నేను అప్పుడప్పుడు పోతుంటాను దాంట్లో. ఒకానొక కాలంలో ఒక ఆడావిడ రే నా కొడక అని కత్తి తీసుకొని ఒక 2019 ముందర ఈ చీర పైన దోపుకొని జగన్ నా కొడక నిన్ను నరికేస్తారని కొడవలి చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొడవలి అంటే ఇది కత్తి. అసలు మొత్తం యూట్యూబ్ లో యాజ్ ఎ వెరీ ఒక 10 సంవత్సరాలు తిరిగింది అది. 10 కాదు, 7-8 సంవత్సరాలు తిరిగింది అది. దాన్ని అప్పుడు ఇవి ఇది అరాచకమా ఏమా, ఎవరు అరెస్ట్ చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి పొరపాట అరెస్ట్ చేయకపోవడం, లేకంటే తెలుగుదేశం పొరపాట తప్పేది. మా అప్పుడు ఆ రోజు కళ్ళకి కనిపించలేదు. ఈ రోజు కూడా నేను నా దగ్గర ఇంకో ఫోన్ లేదు, కావాలని చూపిస్తాను. ఎస్ ఫైవ్ పాలిటిక్స్ తెలుగులో ఒకటి ఉంటది. వాడైతే నిరాఘాటకంగా అమ్మానా బూతులు తిడుతున్నాడు. ఇంకా అట్లాంటివి నా దగ్గర కొన్ని వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి అవకాశము టైం వచ్చినప్పుడు అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. అఫ్ కోర్స్ నేను బోరుగడ్డ అనిల్ కేసుని ఈ 2 కేసులకు నేను ముడిపెట్టడం లేదు. బోరుగడ్డ అనిల్ కేసు అనేది సపరేట్ ఇష్యూ. అది వాడి సొంతం. వాడే చెప్పుకున్నాడు. నా 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 అది వ్యక్తిగతమని చెప్పాడు. అది పార్టీలో ఏమీ సంబంధం లేని విషయం. కాకపోతే వీళ్ళిద్దరు వ్యక్తులు, వంశీ అయిన నందిగం సురేష్ గాని వంశీని, ఈ 3 కేసులు చూస్తే ఇస్ ఎ పొలిటికల్ విచ్ హంట్ అంటారు దాన్ని. అందులో ముఖ్యంగా వంశీ మరియు పోసాని మురళి గారు ఇది డిఫరెంట్ కేసు. సో వంశీదైతే ఇంకా అంటే నా పార్టీలో ఉండి నాతో తిరిగి నాకే ఏటేశాడనే బాధ ఎక్కువైంది వాళ్ళకి, అంటే వ్యాఖ్యలు చేయడం వల్ల. పోసాని కృష్ణమురళి ఏంటంటే మా క్యాస్ట్ వాడే కదా, మమ్మల్ని అంటే మా సినిమా క్యాస్ట్, వీడే మమ్మల్ని ఇట్లా అంటాడా, ఇంకా ఎవరు వాళ్ళు అనకుండా చేద్దాము, నోరు మూపిద్దామని పోసాని కృష్ణమురళి 66 సంవత్సరాల వయసు ఉన్న అతన్ని తప్పుడు కేసు బనాయించి, అదే బిఎన్ఎస్ లెవెల్ 11 అనేది ఆయన మీద బనాయించిన అవసరం లేదు. అందులో అరెస్ట్ చేసినప్పుడు కూడా రాత్రి టైంలో, ఆయనకి 66 years ఓల్డ్, ఈజ్ సీనియర్ సిటిజన్, నంబర్ 1. నంబర్ 2, రాత్రి సమయంలో నోటీసులు లేకుండా, అది ఒక నోటీస్ ఇచ్చినా గానీ 27 తారీఖు నోటీస్ ఇచ్చి 26 అరెస్ట్ చేయడం అనేది నాకు తెలిసి రాజ్యాంగంలో ఎక్కడ ఉండకపోవచ్చు, కానీ నాకు తెలిసి లోకేష్ రాజ్యాంగం అదేదో అంటారు కదా, లేఖి రాజ్యాంగంలో ఉంది. నేను రెడ్ బుక్ రాజ్యాంగం నేను కొత్త పేరు పెట్టా. లోకేష్ గారి లేఖి రాజ్యాంగంలో ఉంటది. లేఖి పనులు తప్పితే వీటన్నిటిని మనం లేఖితనం అంటారు. అంటే పిల్ల చేష్టలు అంటారు రాజకీయాలలో, కక్షపూరితమైనవి. ఇవి చూస్తే అతను మాట్లాడే తీరు, లోకేష్ చేసే పనులు చూస్తే
ఆ, పిల్ల పిల్ల చేష్టలు అంటారు. పిల్ల చేష్టలు కనే బదులు మనం లేకి చేష్టలు అనొచ్చు. సో ఇది ముఖ్యంగా పోసాని కృష్ణమురళి ఏం చెప్పాడు? తర్వాత అతను బహిరంగంగా క్షమాపణ చెప్పకపోయినా అతని మాటలకి నాకు రాజకీయాలకు సంబంధం లేదు. నేను నేను పక్కకెళ్ళిపోతానన్నాడు. కానీ ఎందుకు మళ్ళీ అరెస్ట్ చేయడం అనేది జరిగిందా అని నువ్వు బాగా చూస్తే, ఆ జీవీ రెడ్డి అనే అతను నిన్న మొన్న తెలుగుదేశం పార్టీ మీద ఏదో ఆరోపణలు చేయలేదు. అతను రిజైన్ చేశాడు. దాన్ని డైవర్షన్ అది ఇంకా అది 3 రోజులు జరిగింది. 2 టు 3 డేస్ ఇంటర్నెట్‌లో అదే వైరల్ అయితాంది. అంటే ఇటు అధికాపక్షంలో నుంచి, సుపక్షంలో నుంచి నీకు ఎవరు జూసినా, ఏ యూట్యూబ్ జూసినా, ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా జూసినా జీవీ రెడ్డే టాపిక్ అయిపోయినాడు. సో, ఆ టాపిక్‌లో ఎవరు లాభం పొందుతారా? ఎవరు అంటే ఏ పార్టీకి లాభం అంటే తెలుగుదేశం పార్టీకి డెంట్ పడుతుంది అనుకున్న టైంలో పోసాని కృష్ణమురళిని దాన్నింగ దాన్ని ఫినిష్ చేయాలి. సో, రిజల్ట్స్ మనకు నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారని ఇంకొక వైపు అనిపిస్తూ ఉంటుంది నీకు. ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక డైవర్షన్ టైప్ లో, అది మహాశివరాత్రి రోజు ఒక వ్యక్తిని అంటే ఆయన ఏమి రెసిస్ట్ చేయడం లేదు, రమ్మంటే విచారణకు వస్తాడు, అరెస్ట్ చేయనవసరం లేదు. అట్లాంటి కేసులకి అంటే కేసు పెట్టడమే తప్పు. బిఎన్ఎస్ 111 పెట్టడం అనేది దానికి ఆయనకు సంబంధం లేని విషయము. పోని అట్లాంటి కేసు పెట్టినప్పుడు అరెస్ట్ విచారణకు ఆయన రమ్మంటే వస్తాడు, వచ్చే మనిషి. ఆయనేమి ఎగ్గొట్టి ఏదైనా వేరే దేశాలకు పారిపోయే మనిషి కూడా కాదు. సో అట్లాంటి వ్యక్తిని నువ్వు పండగ పూట రాత్రిలో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆ అంటే ఐ మీన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ కి లేకంటే వాళ్ళ పార్ట్నర్ ఉన్న ఆ ఆ, పవన్ కళ్యాణ్కి ఇప్పుడు బాగానే ఉంటది. డైవర్షన్ కోసం చేస్తున్నారు, నవ్వుకోవడానికి చేస్తున్నారు, లేకంటే కసి తీర్చుకోవడానికి చేస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ గొయ్యి వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే రాజ్యాంగం అంటే అదేదో లేఖి రాజ్యాంగం అమలు చేస్తూ, అరే మీకు ప్రజలు తీర్పు ఇచ్చి ప్రభుత్వాన్ని నడపండి అంటే ఏమే హ, 3 పూలు 6 కాయలు లాగా మనోళ్ళు 3 లక్షల కోట్లు అప్పులు తీసుకొస్తాం. ఇంకా టార్గెట్ ఇప్పుడు 10 నెలలు అయింది. ఇప్పటికే 1.5 లక్ష 1.5 చిల్లర లక్ష తెచ్చారు. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ లోపల 3 లక్షలు వాళ్ళ టార్గెట్. ఇంకొక 6 మందిని అరెస్ట్ చేయడం. 3 పూలు 6 కాయలు. ఇది మన మన ఆంధ్రప్రదేశ్ లో 9 నెలలు 10 నెలలుగా వస్తున్న ప్రభుత్వం చేసిన పని ఏంటంటే ఒక 3 లక్షల కోట్ల అప్పులు తేవాలి, ఒక 6 మందిని అరెస్ట్ చేయాలి, ఆనందపడాలి అనే ఒక ధోరణి తప్పితే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి గాని, లేదంటే సంపద సృష్టించడానికి గాని ఏ విధమైన ప్రయత్నాలు జరగడం లేదు. సార్ ఇప్పుడు అది నా మీరు అభిప్రాయం. సార్ అంటే మీరు ఇప్పుడు చాలా ధైర్యంగా చెప్తున్నారు సార్. బట్ మీరు చెప్పిన లాజిక్ కూడా చాలా బాగుంది. అంటే ఇప్పుడు జీవీ రెడ్డి అరెస్ట్ ని డైవర్ట్ చేయడానికి ఇదంతా చేశారు. బట్ ఈ అరెస్టుల గురించి మీరు మాట్లాడినంత ధైర్యంగా ఏ వైసీపీ నాయకుడు ఎందుకు మాట్లాడలేదు? ఒకప్పుడు వాళ్ళు చాలా ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఏంటి భయపడుతున్నారు, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అది కూడా ఇది కూడా కారణం ఉండొచ్చు. అంటే అరెస్ట్ చేస్తారేమో అనే భయం. అరెస్ట్ చేస్తారు అనేది ఆల్రెడీ కొంతమంది ఇప్పుడు ఇంతకు ముందు ఎవరు మాట్లాడినారు, కొడాలి నాని గారు, పేర్ని నాని ఈరోజు ఏదో వచ్చి మాట్లాడినట్లున్నాడు. ఆఫ్ కోర్స్ ఐ సా అబౌట్ మురళి మురళి గారి ఏది పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడం వల్ల. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో రేపు ఏదో వెళ్తున్నారని నేను విన్నాను. మన కొడాలి నాని వీళ్ళు మాట్లాడే వాళ్ళు అంటే రోజా వీళ్ళే కదా ఎక్కువ మాట్లాడుతూ ఉండింది. అఫ్ కోర్స్ నేను అప్పుడు కూడా ఆ రోజుల్లో కూడా నేను చాలా సార్లు చాలా వీడియోలు చేశాను. యాక్చువల్ గా మీరు చేయాల్సింది అంటే ఆ రోజుట్లో మాట్లాడేది అంటే నీకు ఇంతకంటే ఘోరంగా మాట్లాడినాడు. బోండా ఉమామహేశ్వరరావు అనే ఒకతను ఉంటాడు. అతను గాని మన స్పీకర్ ఉన్నాడు కదా, అతనైతే బండబూతులు మాట్లాడతాడు డైరెక్ట్. నా ఇంకొక అతను అదే వైజాగ్ లో ఇంకొక వీళ్ళ మన రామ్మోహన్ నాయుడు పెళ్లి చేసుకున్నాడు అతను 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 ఇంకా బండబూతులు డైరెక్ట్ గా మాట్లాడాడు. సో బూతులు మాట్లాడడము ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయినాయి. ఇప్పుడు ఇస్ కామన్ అయిపోయింది యాక్చువల్ గా. అంటే మీరు చూసింటారో లేదో కానీ ఐ థింక్ ఇరు పార్టీలు, నేనేమి వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేయడం లేదు. అసలు కామన్ పాలిటీషియన్స్ బూతులు మాట్లాడడం అనేది కామన్ అయిపోయింది. వ్యంగ్యము అది లేకపోతే ఎవరు చూడడం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమో ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చేవాడు. నేను బటన్లు నొక్కాను ఏదో
పథకాలు ఇచ్చానంటే జనాలకు బోరు కొట్టింది. ఏందబ్బా ఆయన అసలు ఏమన్నా ఊపు ఉత్సాహం ఉన్నది, ఎప్పుడు చూసినా అమ్మా బాగున్నారా, పిల్లలు బాగున్నారా, ఏదో ఆయన ఆయన ధోరణిలో ఆయన ఉండేది. ఈయన మన ఆయన పేరేమి, మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి నేను ఐఎమ్ సిఇఓ ఫర్ ద కంపెనీ, నేను సెల్ ఫోన్ కనిపెట్టానంటే అరే భయ్ ఎందుకురా మమ్మల్ని వదిలేరా బాబు అని అనుకున్నారు జనాలు. మధ్యలో ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది, అంతేనా? See, జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఉడికి నచ్చలేదు, చంద్రబాబు మాట్లాడితే నచ్చలేదు. ఎందుకంటే చంద్రబాబు మాట్లాడేది ఏం మాట్లాడతాడు, సెల్ ఫోన్ కనిపెట్టాను, కంప్యూటర్ కనిపెట్టాను, ఏఐ కనిపెట్టాను, లేదంటే తమ్ముళ్ళు మిమ్మల్ని అందరినీ నేను లక్షాధికారులు చేస్తాను, ఇంతే కదా మాట్లాడినాడు ఆయన. ఆయన సో వీళ్ళిద్దరూ బూతులు మాట్లాడలేదు. సో ఎంటర్టైన్మెంట్ కరువు అయింది రాజకీయాలలో. ముఖ్యంగా వీళ్ళిద్దరిని ఎవరు చూడరు, నేనైతే చూడను, నేనే కాదు చాలా నాలాంటి వాళ్ళు చాలా మంది ఎవరు చూడరు. కొంచెం ఏదైనా పర్సనల్ మ్యాటర్స్ లోకి వెళ్ళి వెటకారంగా మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం అది స్టార్ట్ అయ్యి అది అది కొంచెం అప్పుడప్పుడు శృతి పరిధులు మించిపోయింది. దాటి చాలా వరకు పోయింది. దిస్ అంటే ఈస్ ద ట్రూత్. అవును సార్. అంటే మరీ పరిధి ఎక్కువ దాటినట్టు అనిపించలేదు సార్. బికాస్ పోసాని గారు ఎస్, ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ కి పుట్టిన పిల్లలు డ్రైవర్ కి వాళ్ళకి వీళ్ళకి పుట్టిన పిల్లలని నేను విన్నాను అని అన్నారు. అటు మీకు తెలుసు కదా, ఆయన కూడా ఏమన్నారు, నా నారా లోకేష్ గారి పోలికలు చూస్తే వేరే వాళ్ళలా ఉన్నాయని చెప్పి. ఇవి మరీ శృతి బాగా పరిధి మించినవి కాదు. యాక్చువల్ గా నాకు నేను అట్లా మాట్లాడను. ఆఫ్ కోర్స్ నేను మాట్లాడినాను. నేను నారా లోకేష్ గురించి ఇది నేను పవన్ కళ్యాణ్ పిల్లలు జోలికి పోవడము అది నేను డైరెక్ట్ నేను నేను ఆయన నా సపరేట్ ఛానల్స్ లో నావి చాలా వరకు నేను తెలుసు అందరికీ. నేను మాట్లాడే మాటలు వేరుంటాయి. కానీ నేను ఎప్పుడు ఆ ఫ్యామిలీ జోలికి, ఫ్యామిలీలో కొన్ని అంటే ఎక్కడో ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అవుతున్న వాటిని నేను మాట్లాడనండి. ఐ నెవర్. ఇప్పుడు మాధవరెడ్డి పోలికలు ఉండడం అనేది ఇప్పుడు కాదు, అది ఆల్మోస్ట్ 14-15 సంవత్సరాల నుంచి వచ్చింది. అది ఇట్స్ నాట్. ఇప్పుడు దాన్ని వంశీ క్రియేట్ చేయలేదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ ఆ ఆ రూమర్ ఉంది కదా, అదేదో రూమరో లేకంటే అదేదో ఉంది కదా, అది వంశీ క్రియేట్ చేయలేదు, పోసాని కృష్ణమూర్తిలో క్రియేట్ చేయలేదు. దిస్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఇన్ సోషల్ మీడియా, somebody by somebody somewhere. It has been propagated by వైఎస్ఆర్సిపి అనుకూలులు గాని, వైఎస్ ఫ్యామిలీని ప్రేమించే వాళ్ళు గాని, వాళ్ళు తీసుకొచ్చారు. ఇది నేను ఇంతకుముందు చెప్పా. ఇటు సైడు మన టీడీపీ సైడు ఆ షర్మిల, తర్వాత ఈ భారతి, వైఎస్ అవినాష్ రెడ్డి ఒక 10 ఏళ్ల నుంచి వాళ్ళది ఫుల్ సర్క్యులేట్. ఐ థింక్ ఇవి జరుగుతూనే ఉన్నాయి. వీటిని తీసుకెళ్లి ఎవరు మాట్లాడకూడదు. రాజకీయ నాయకుడు కానీ ఒక ఒక పొజిషన్ లో ఉన్నాడు ఎవడో ఏమే కోన్ కిస్కా గొట్టంగాడు, ఏ ఐడి లేనివాడు అంటే దొంగ ఐడీలు, ఒక ఐడీలు పెట్టుకొని అది చేసుకొని చస్తే దాన్నందరినీ నువ్వు వెళ్ళి కంట్రోల్ చేయలేవు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ బీన్ స్టార్టెడ్. దాన్ని ఒక పొలిటీషియన్ కి కానీ ఒక పొజిషన్ లో ఉన్న వాళ్ళు మాట్లాడడం అనేది నేనైతే మాట్లాడను. మాట్లాడినంత మాత్రాన తప్పు కాదనేది మాత్రం శిక్ష, దానికి చట్టం లేదని మాత్రం గట్టిగా వాదిస్తాను నేనైతే మాట్లాడను. చట్టపరంగా నేను మాట్లాడను. చట్టపరంగా తప్పు కాదు సార్. బట్ ఇది కొంచెం అంటే నో 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 నో, చట్టం తప్పు కాదు, నేను అది గ్యారెంటీ చెప్తాను. కానీ నేనైతే మాత్రం మాట్లాడలేదు కూడా. నేను కావాలంటే నేను నేను పవన్ కళ్యాణ్ మీద కొన్ని 200 నుంచి 400 వీడియోల వరకు వేసింటాను, తిట్టింటాను వాడిని. ఎస్, ఏమేమో తిట్టింటాను. అంటే వాళ్ళ అమ్మ నాన్నలు, వెంకట్రావు గారికి కన్నవని ఏదో చేసింటాను. కానీ నేను ఆ సమయము సందర్భం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క బిహేవియర్ ని వాళ్ళ తల్లిదండ్రుల మీద పెట్టేవాడిని అంతే. అంటే వాళ్ళు కరెక్ట్ గా కరెంటే నీకు వాళ్ళు నిన్ను సాకింటే, నిన్ను బుద్ధి నేర్పింటే నీకు ఇట్లా ఉండేది కాదు, నువ్వు వంకర బుద్ధి అని ఇట్లా మాట్లాడతాను. కానీ ఐ నెవర్ గో టు హిస్ కిడ్స్, వాటి గురించి ఐ డోంట్ థింక్. నేను ఇంకా మాట్లాడదలుచుకో దాని మీద. అఫ్ కోర్స్ అది అది వాళ్ళ ఇష్టం. ఓకే. కానీ అది మాత్రం శిక్ష, ఏ చట్టంలో అది శిక్ష పడేది కాదు అనేది మాత్రం ఖచ్చితం. అంటే ఇప్పుడు చట్టపరంగా అది శిక్ష పడేది కాదు. బట్ దానివల్ల డ్యామేజ్ ఎంతో కొంత అయింది. ఇప్పుడు అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేసిన పోసాని గారిని కావచ్చు, ఇలాంటి వ్యాఖ్యలని, ఇప్పుడు మాధవ్ రెడ్డి గారి పోలికల గురించి మాట్లాడిన విషయాలు కావచ్చు, అప్పుడే కంట్రోల్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత డ్యామేజ్ జరుగుండేది కాదేమో కదా. కానీ ఒకటి చెప్తాను,
జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేసింది నువ్వు మాట్లాడడంలే. ఒక మనిషి, ఒక సీఎం ని పట్టుకొని పొద్దున్న లేచినప్పటి నుంచి సైకో అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అనొచ్చా మరి? ఒక ఒక సీఎం అబ్బా, జగన్మోహన్ రెడ్డి సైకో, ఆర్థిక ఉగ్రవాది అంటే నువ్వు ఉగ్రవాది అనేది ఏదో మామూలుగా ఉంది, కానీ నువ్వు నేరస్తుడి కింద లెక్క పెడుతున్నావు. అంటే ఒక సీఎం పోస్ట్ లో ఉన్నవాని పొద్దున్న లేచినప్పటి నుంచి ఎన్ని ఛానళ్ళు చూసింటావు? ఆ అబ్బాయికి ఏముంటాడు? అతనేమనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? నేను అనట్లేదు, ఆయన వాళ్ళు అన్నప్పుడు ఆయనైతే పురమాయించినడు, వాళ్ళు అనేసిన తర్వాత ఇంకా చేసేది ఏం లేదు. ఎందుకబ్బా అనింటారు, ఏమన్నా కాకతాళీయంగా అనింటాడేమో తెలియదు. కానీ ఇవన్నీ కూడా ఎమోషన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే, ఇప్పుడు ఎవరైతే మీడియాలో నర్చర్ అంటే సోషల్ మీడియాలో ఆడ ఈడ మనం ఉంటాం కదా, తిరుగుతుంటాం కదా, మనం ఎవరైతే దాన్ని హుక్ ఆన్ అయింటారో వాళ్ళకే ఇవన్నీ వస్తాయి మాట్లాడడానికి. చూడు, వేరే వాళ్ళకి తెలియవు. ఇప్పుడు నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు అనుకో, ఏదో సీఎం పోస్ట్ ఇచ్చినాము, నీకు ఫైల్ మధ్యలో తనమునకలు అవుతాడు, అప్పులు ఎక్కడ తేవాలి, లేకంటే ఐఏఎస్లు ఎట్లా మాట్లాడాలి, ఐపీఎస్లు ఏం వేయాలి, లేదా పార్టీ నిర్మాణంలో ఉంటారు. కానీ దేర్ ఆల్ అవే ఫ్రమ్ దిస్. జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ, ఐ డోంట్ థింక్ అతని దృష్టికి వచ్చింటుందేమో తర్వాత తర్వాత. ఆ ఆ ముందు రోజు కానీ ఆ తర్వాత రోజు వరకు ఐ డోంట్ థింక్ ఎనీబడి వుడ్ హ్యావ్ నోన్. అంటే పోసాని కామెంట్స్ తర్వాత ఎవరన్నా చెప్పింటారేమో, మరి ఆనందపడి ఉంటాడేమో, నాకు తెలియదు. ఎందుకంటే అతనికి రోజు సైకో ఉంటున్నావు కదా నువ్వు. ఒక వాళ్ళ ఫెలో కొలీగ్స్, ఎక్స్ మినిస్టర్స్ సైకో అని అంటుంటారు కదా. సైకో అని డైరెక్ట్ అన్నారు కదా. వాడు ఎందుకు లోకేష్ అన్నాడు కదా సైకో అని. లోకేష్ ఇతను ఏమన్నా అన్నాడా? నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అన్నాడా? చూసావు ఎప్పుడన్నా నువ్వు జగన్మోహన్ రెడ్డి లోకేష్ ఏమన్నా అనడం ఎప్పుడన్నా చూసావు నువ్వు? ఎనీ పవన్ టైం పవన్ కళ్యాణ్ గారి గురించి విన్నాను. అంటే అన్నాడు. అవును, పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా మాట్లాడినప్పుడు 3 పార్టీలు మాట్లాడి తన్ను అసలు అతనికి పవన్ కళ్యాణ్కి ఇతను ప్రత్యర్థే కాదు జగన్మోహన్ రెడ్డికి. ఎస్, దట్ ఈస్ ద ట్రూత్. నువ్వేమని అనుకో, దాన్నే మాట్లాడాడు. ఎస్, నువ్వు పిల్లలు మార్చినట్లు పార్టీలు మారుస్తున్నావు అన్నాడు. ఎస్, దట్ ఈస్ ఎ సందర్భము, సమయం ఉంది. ఏమి అంటే ఏముంది, అంటే నిజమే కదా అది. దాంట్లో ఏమన్నా తప్పు ఉందా? ఇప్పుడు నీ పిల్లాన్ని ఎవరో వాడు పెట్టుకున్నాడు, లేకంటే నీ పిల్లాని సంగతి నాకు బాగా తెలుసు, అది ఏమేం చేసిందో అంటే అప్పుడు తప్పు, కాదు సార్. రైట్? అంటే పర్సనల్ లైఫ్ కదా సార్, వాళ్ళ లైఫ్ లో ఏం జరిగిందో మనకు తెలియదు. ఇప్పుడు పిల్లల్ని మార్చినట్టు ఇంటెన్షనల్ అని కాదు. ఎస్, మార్చారు అంటే ఉమ్. దట్ ఈస్ నథింగ్. అదేమన్నా సి, ఇప్పుడు నువ్వు మరి ఇప్పుడు ఇప్పుడు నీ పెళ్ళాంతో నువ్వు ఏం చేస్తున్నావో, నీ పెళ్ళాం ఏం చేసిందో నాకు తెలుసులే అనే టైపులో మాట్లాడినా తప్పది. నువ్వేముంది, పార్టీలు మార్చండి, పిల్లలు మారుస్తున్నావు అన్నాడు. అది అది అందరికీ తెలిసిన విషయము. దాంట్లో ఏమైనా బూతు గాని తప్పు గాని లేదు. ఎస్, పర్సనల్ లైఫే. నీకో విషయం తెలుసా? పవన్ కళ్యాణ్ అనే అతను డైరెక్ట్ గా పాలిటిక్స్ లో వాడు నేను ఇది ప్రజలకు చేస్తానని చెప్పకుండా రోజు అనుదినము వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఇదిగో వాడి చంపేశాడు, వీడిది దొంగ అంటాడు. అది పర్సనల్ కిందికి వచ్చింది. ఓకే, కొద్దిగా పాలిటిక్స్ కి వచ్చినా కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇస్ పాలిటిక్స్. ఇప్పుడు నువ్వు 3 పిల్లలు మార్చడం అనేది, ఎస్, పవన్ కళ్యాణ్ 3 పార్టీలు మార్చాడు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం, బీజేపీ, మాయావతి, ఎన్ని మార్చాడు? జగన్మోహన్ రెడ్డి ఒకటే పార్టీ అతనిది. అతను ఎవరితో కలవలేదే, ఎవరి దగ్గరికి పోలేదే. అంటే నేను చెప్తున్నా, దిస్ ఈజ్ అ కంటెంట్. నువ్వు సో అట్లెత్తుకుంటే బట్టలు ఊడదీస్తానంటే నువ్వు ఊహించుకో, ఒక మనిషికి బట్టలు ఊడదీశానంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి బట్టలు లేకుండా ఊహించుకో హాయ్ అని. అది ఇంకా బూతు. నీకు బట్టలు ఊడదీస్తా, నిన్ను కడ్రాయర్ నిలబెడతా అంటే నీ గుర్తుపెట్టుకో, నీకు కొన్ని సినిమాలు ఉంటారు కదా, కడ్రాయర్ తీసి పోలీసులు నిలబడుకోడే. అవి కూడా బూతుల కిందకే వస్తాయి అట్లాంటప్పుడు. అది పర్సనల్ కదా. నువ్వు ఓకే, జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, నువ్వు బట్టలు ఎందుకు నువ్వు కూడా ఊడదీసేదానికి? నిన్ను కోర్టులో వేస్తాము, నీకు శిక్ష ఖచ్చితంగా పడుతుంది అని చెప్పాలా, నీకు జైలుకి పోతామని చెప్పాలా, శిక్ష పడుతుంది చెప్పాలా. జైలు అయిందో నువ్వు కాదు, నువ్వేమో యువర్ నాట్ ఎ జడ్జ్, యువర్ ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎవరు, హూ ఆర్ యూ? నువ్వు హౌ కెన్ యూ సే నీకు బట్టలు ఊడదీసి కొడతా, నిన్ను తరిమి కొడతా, నిన్ను రామిరెడ్డి సినిమాల టైప్ లో కొడతా అంటే వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ నాట్ ఏ, అది బూతు కంటే ఇంకా ఘోరం. ఒక సార్, అది రాజకీయ మీరు అన్నట్టు ఏమంటావు? మసాలా మిస్ అవుతుంది అన్నారు కదా సార్. ఆ మసాలా యాడ్ చేయడానికి ఆ అది పదాలు అన్నారు. అది సో స్టోరీ. ఇప్పుడు దీనికి పరిధులు అవధులు దాటిపోయినాయి. ఎందుకంటే మసాలా ఇప్పుడు ఈ రోజు అరే ఇంకా పెంచండి నా డోసు. ఇప్పుడు నేను కూడా మాట్లాడేటప్పుడు నేను చాలా వరకు అఫ్ కోర్స్ నా ఛానల్లో నాకు ఛానల్ ఉంది.
నేను మాట్లాడుతున్నప్పుడు నాకు కామెంట్స్ వస్తాయి. యునో ఒక 10-15% ఆఫ్ ద కామెంట్స్ ఏముంటాయి తెలుసా? అన్న డోస్ పెంచాలన్నా. నేనే భయపడుతుంటాను ఆ డోస్ దెబ్బకి. ఏమి నాకే భయం వేస్తుంటే వాడు వచ్చి ఆనందం కోసం అన్న డోస్ ఇంకా పెంచాలన్నా అంటాడు. నో నో, దిస్ ఈస్ హౌ ద పీపుల్ ఆర్. సార్ కమెంట్స్ అంటే ఒక కమెంట్ నేను చదివాను, అది ఒకటి అడుగుతున్నా పర్సనల్ గా అనుకోండి. అంటే ఇక్కడ ఎవరు మాట్లాడడానికి భయపడుతున్నారు, మీరు కూడా అన్నారు అరెస్టుల గురించి భయపడుతున్నారా ఏదైనా భయపడుతున్నారు. అవును. వాళ్ళు ఏమన్నారంటే మీరు యుఎస్ లో ఉంటారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయలేరు కాబట్టి మీరు ధైర్యంగా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. కరెక్ట్. ఏమంటారు? ఒకవేళ నేను అమెరికా అక్కడ ఉన్నా గానీ నేను ఇదే నేపథ్యం ఉండేది నాకు. నన్ను కూడా అరెస్ట్ చేసింటారు. నేను ఇప్పుడు అమెరికాలో ఉంటే నేను 2-3 సార్లు అరెస్ట్ అయినా. ఇంతకు ముందు కూడా నేను ఇండియాలో ఉన్నప్పుడు ఐ బీన్ అరెస్టెడ్ కపుల్ ఆఫ్ టైమ్స్. ఐ వెంట్ త్రూ. కానీ నేను ఐఎమ్ వెరీ వోకల్. అంటే నేను ఇదే విధంగా ఉన్నాను. నా నిజ జీవితంలో ఎలా ఉన్నాను, అక్కడ కూడా ఇలానే ఉన్నాను. నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఇలానే ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ అరెస్టెడ్ 2 టైమ్స్. ఆఫ్ కోర్స్ డిఫరెంట్ స్టోరీ. ఇంతకంటే ఘోరంగా మాట్లాడినా అంటే చేతల వరకు కూడా వచ్చింది యుద్ధం. అంటే మాటలే కాదు, మాటలు ఇంకా అమ్మ అక్క అలి అనేది ఇంకా నువ్వు కామన్. అది కొట్టే ముందు మనిషిని కొట్లాడుకునే ముందు అవన్నీ వస్తాయి కదా మస్ట్గా. తర్వాతనే కదా వాళ్ళ చేతులు ముందు మాటలే కదా, తర్వాత చేతులు వస్తాయి కదా. అది మాటలు దాటిన తర్వాత చేతులు పోతాయి కదా. సో ఆ నేపథ్యంలో 2-3 సార్లు అఫ్ కోర్స్ ఇప్పుడు అరెస్ట్లకు భయపడి నీకు ఈ నేచర్ ఉన్న వ్యక్తుల్ని ఎవరు ఊరికే ఉండరు. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ఆ ఆ స్పందించే గుణము లేకంటే ఆ ఎమోషన్స్ ఉన్న వాళ్ళు అరెస్ట్లకు భయపడరు. అంటే ఇన్ జనరల్ గా చెప్తున్నా. అంటే అఫ్ కోర్స్ దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఎస్, దట్స్ ద ట్రూత్.